జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి గోచర ఫలితాలు. ఈ ఏప్రిల్ మాసంలో గోచర గ్రహస్థితులు గురు భగవానుడు మేషరాశిలో సంచారం, బుధుడు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి బుధుడు వక్రగమనంలోకి వెళ్తారు. 26వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగమనం అలానే కొనసాగుతుంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారము, కుంభరాశిలో ఉన్న కుజ శనుల సంచారం అలానే సాగుతుంది. కుజుడు 23వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేసి 24 నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఆయన పాదం మోపుతున్నారు. శుక్ర భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 25వ తారీఖు నుంచి ఆయన మీనరాశి నుంచి మేషరాశిలోకి ఆయన రాబోతున్నారు. సూర్యనారాయణమూర్తి మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఆయన 14వ తారీఖు నుంచి మీనరాశిలోంచి ఆయన ఉచ్చస్థానమైన మేషరాశిలోకి ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ మాసము ఏప్రిల్ నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది. అయితే ఈ మాసంలో ఒక స్పెషల్ గ్రహస్థితి ఏంటంటే, ఈ మాసం 14వ తారీఖు నుంచి రారాజు అయిన సూర్యనారాయణమూర్తి మేషరాశిలోకి 14వ తారీఖు నుంచి రాబోతూ ఉన్నారు. ఆయన మేషరాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే ఉచ్చరాశి కాబట్టి అందరికీ కూడా ఏదో ఒక రకంగా కాన్ఫిడెన్స్ని ఇవ్వడము, ఏదో ఒక పనుల్లో ఇప్పుడు కరేజ్ లేకుండా ఏ పని అయితే అంటే ఆత్మస్థైర్యం కావచ్చు, ఒక పనులను ముందుకు సాగించే నిబద్ధత లేకుండా, నిబద్ధత అని కూడా కాదు, ఒక భయంతో వెనకంజ వేసే వాళ్ళందరికీ కూడా ఏ విషయాల్లో అయితే వెనకంజ వేస్తూ ఉన్నారో ఆ విషయాల్లో వెన్నుతట్టి ప్రోత్సహించడానికి, ఆ విషయాల్లో పురోభివృద్ధికి సూర్యనారాయణమూర్తి మేషరాశిలో సంచారం అనేది 14వ తారీఖు తర్వాత నుంచి చోటు చేసుకుంటుంది. ఇక ఇంకొక రిలీఫ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ నెల 23వ తారీఖు వరకు కూడా కుంభంలో కుజ భగవానుడు సంచారం. కుజుడు శని కలయిక, వీళ్ళిద్దరి కలయిక కొంత సంఘర్షణలకు దారితీస్తుంది. మరి కొంత మీ జన్మజాతకం బాగా ఉంటే తప్పించి హర్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందరూ మనవాళ్లే అనిపిస్తారు, అందరూ పరాయిగానే అనిపిస్తారు. ఏది ఎలానో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేటు. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయత్నంలో ముందుకు సాగకపోవడము, కానీ బాగా ఫైటింగ్ తోటి ఆ ప్రయత్నాలు నెరవేరినవి కూడా ఉన్నాయి. అలాగే గృహ ప్రయత్నాలకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, వాహనాన్ని కొనాలనుకున్న వాళ్ళకి, భూమి లేదా ఆస్తి కొనాలనుకున్న వాళ్ళకి, అమ్మాలనుకున్న వాళ్ళకి, లేదా కట్టే వాళ్ళకి, ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా మీ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి, ఒక మాటలో చెప్పాలంటే గడిచిన 2 నెలలు కూడా చాలా అంటే చాలా టెస్టింగ్ పీరియడ్, చాలా ఉద్దాన పతనాలు ఈ 2 నెలల్లోనే మీరు చూశారు. అందరూ అంటే కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళందరూ, మీ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కావచ్చు, జనరల్గా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూశారు. మీరు ప్రాపర్టీ కాదు, ఒక వెహికల్ కొనాలనుకున్నా కూడా కొన్న తర్వాత ఒకవేళ మీ గ్రహబలం బాగా ఉండి కొన్నారే అనుకోండి, కొన్న తర్వాత అరే ఇప్పుడు ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నాయి, తీసిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవలే వస్తున్నాయి, ఏం మనశ్శాంతిగా లేదు అని అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా. ఒకవేళ కొనాలనుకుంటే కొనలేకపోవడం, కొనాలనుకొని కొనలేకపోతే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే ఈ 2 నెలల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేవాళ్ళు. కొని ఉంటే కనుక అవి మీకు ఈ నెల 24 నుంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకునే వాళ్ళకి, కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, ఇల్లు లేదా స్థలము పొలము కొనాలనుకునే వాళ్ళకి, అమ్మాలనుకునే వాళ్ళకి, వాహనాలు కొనాలనుకునే వాళ్ళకి, అమ్మాలనుకునే వాళ్ళకి ఈ నెల 24 నుంచి కొంత ఊరట లభిస్తుంది. ప్రత్యేకించి ఇంజనీర్లకి చాలా మంచి శుభ సమయం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంతా, బిల్డింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఇంజనీర్సే చేస్తారు కాబట్టి వాళ్ళకి మాసం 24 మొదటి నుంచి కాదండి, 24 నుంచి కొంత ఊరట మొదలవుతుంది. అమ్మయ్య కొంత తెప్పరిల్లుతున్నాం, తేరుకుంటున్నాం, మొత్తం ఇంకా అన్ని పనులన్నీ కూడా పుంజుకుంటాయి, వేగవంతం అవుతాయి అని అనుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఇక సూర్యనారాయణమూర్తి అయితే మీకు అందరికీ కూడా 14వ తారీఖు తర్వాత నుంచి చాలా సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి కొంత అక్కడి నుంచి చక్కటి ఎనర్జీ బూస్టప్ అయిపోతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలుగుతాం అన్ని పనులు కూడా.
ఒకళ్ళ సపోర్ట్ లేకుండా, ఒకళ్ళ సహాయ సహకారాలు లేకుండా మన పనులు మనం చేసుకోగలిగితే మనకి ఎవరికైనా అదే కదా కోరుకునేది. అలాంటిది ఈ మాసంలో తటస్థిస్తుంది ద్వాదశ రాశులు అందరికీ కూడా. అయితే ఏ విషయంలో ఆ విషయం అది తటస్థిస్తుందన్న విషయం మనం రాశుల వారీగా విడివిడిగా తెలుసుకున్నాం. ఓవరాల్గా అయితే స్వయం కృషితో పైకొచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఈ మాసం చాలా బాగా ఉందని చెప్పాలి. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. మేషరాశిలో పుట్టిన వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది? ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మీ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ బాగా ఉంటుంది. మీకు ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నా, మీ కుటుంబ సభ్యులకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి నెమ్మదిగా బయటపడటానికి ఒక మంచి వైద్యుడు లేదా ఒక మంచి వైద్య ప్రక్రియ తెలుసుకొని అది సెట్ అవ్వడం, ముందు వైద్యుడు దొరకడము, ఆ వైద్యం మన బాడీకి సెట్ అయితే కానీ ఉన్న సమస్య నుంచి బయటపడం కాబట్టి అలాంటివి జరుగుతాయి. అసలు మాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవండి, మేము చాలా ఫిజికల్గా శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాం అనుకుంటే కనుక మానసికంగా బాగా చితికిపోయి ఉంటారు. ఇలా మానసికంగా చితికిపోయినప్పుడు అది కనిపించని అనారోగ్యం, మనకి శారీరక అనారోగ్యం కనిపిస్తుంది, మానసిక అనారోగ్యం కనిపించదు కదా. సో మానసికంగా చితికిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ మంత్ చాలా ఊరట వస్తుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, తేజం ఎక్కువగా ఉంటుంది, ఉత్సాహంతో పనులన్నీ ముందుకు చేసుకెళ్ళడానికి అవకాశం చక్కగా ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసం చాలా చక్కటి శుభకాలం అనే చెప్పాలి. ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులందరికీ మీ ఉద్యోగంలో కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది, మీకు మీ చుట్టూ ఉన్న మనుషుల వల్ల ప్రశాంతత ఉంటుంది, పనులన్నీ కూడా చకచకా చేస్తారు. మీరు గట్టిగా కృషి చేస్తే ప్రమోషను ఇలాంటి వాటికి అవకాశం ఇలాంటివి జరుగుతాయి. వ్యాపారస్తులకి కూడా చాలా చక్కటి శుభ సమయం. వ్యాపారస్తులందరికీ డబ్బు ఖర్చు అయితే కొంత ఉంటుంది. డబ్బు ఖర్చు ఉన్నా సరే మీరు ప్రశాంతంగానే ఖర్చు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పెట్టే డబ్బు ఖర్చు పెడితేనే కదా మళ్ళీ మనకి ప్రాఫిట్ వచ్చేది అన్న పందాలో మీ ఆలోచన ఉంటుంది. కానీ అరే అనవసరంగా ఇప్పుడు దీనికి డబ్బు ఖర్చు పెడుతున్నాం అన్న ఆలోచన మీకు అసలు రాదు. దానివల్ల ఏంటంటే మీ వ్యాపారం చక్కటి పురోగతి, ట్రావెలింగ్కి డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి ఈ మాసంలో. కానీ దానికి మీరేమి వెరవరు. ఇప్పుడు ఒక ఉద్యోగస్తులకే కావచ్చు, వ్యాపారస్తులకే కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ పని మీదే కదా మనం ట్రావెల్ చేసేది. ఇంపార్టెంట్ పని మీద ట్రావెల్ చేసేప్పుడు మనం ఎప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది అనుకోం. కాబట్టి అలాగా శుభకార్యాలు రీత్యా డబ్బు ఖర్చు ఈ మాసంలో ఉంటుంది. ప్లెజర్ ట్రిప్స్కి కూడా వెళ్ళడానికి వెళ్తారు. ప్లెజర్ ట్రిప్స్కి కూడా వెళ్తారు. ఇలా ఈ మాసం అంతా కూడా మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంది. చూసారు కదండి ఈ మాసం మీ రాశి యొక్క ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం చూద్దాం. కుజశనుల కలయిక ఆ సంఘర్షణ నుంచి ఈ నెల 24వ తారీఖు నుంచి బయటికి రాబోతూ ఉన్నాం మనం అందరం కూడా. అందువల్ల ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఒక రకంగా కుజశనుల కలయిక ఇబ్బంది పెట్టినా కూడా మనల్ని చాలా స్ట్రాంగ్ కూడా చేస్తాయి, మానసికంగా దృఢంగా చేస్తాయి. శారీరకంగా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు పెట్టినా దృఢంగా చేస్తారు. అంటే ఒక కషాయం ఇస్తే కానీ పసరమందు తిని అది చేదుగా ఉన్నా తింటేనే కదా వ్యాధి అంతా నయమయ్యేది. ఒక రకంగా ఆ జబ్బు నయమయ్యే ప్రక్రియలోనే మనం అందరం ఉన్నాము. కాకపోతే కొంచెం ఆ ప్రాసెస్ హార్డ్గా ఉంటుంది. అది ఇప్పుడు అందరం చూసాం కాబట్టి 24వ తారీఖు నుంచి రిలీఫ్ అవుతాం. కాబట్టి అసలు దీనికి మనం అంటే భగవంతుడు మనల్ని రిలీఫ్ చేస్తున్నాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయండి. మీ ఇంటి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి దర్శించుకొని రండి. చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి. లేదా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి కావచ్చు, సహస్రనామావళి కావచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన కరావలంబ స్తోత్రం కావచ్చు, ఏదైనా చదువుకోండి. మీకు కుదిరితే కనుక వడపప్పు పానకం లక్ష్మీ నరసింహస్వామి వారికి నైవేద్యం పెట్టి తినండి. చాలామంది ఇళ్ళల్లో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ఉండదు. అలా లేదని మీరు బెంగపడవద్దు. ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా, రామచంద్రమూర్తి పటం అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి ఫోటో లేని ఇల్లు ఎవరి ఇల్లు ఉండదు, విగ్రహం లేని ఇల్లు. వాళ్ళకి ఆ దేవతామూర్తులకే, ఎందుకంటే దశావతారాలన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినవే కాబట్టి మీరు మళ్ళీ ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళల్లోనే లక్ష్మీ నరసింహస్వామిని వాళ్ళ అంశ కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని భావిస్తూ వాళ్ళకి ఇంకా పరిపూర్తి అంశ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి
రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ రామచంద్రమూర్తికి, వెంకటేశ్వర స్వామికి ఎవరికైనా పర్వాలేదండి. పానకము, వడపప్పు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా అందుతాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.